హాయ్ మిత్రమా, బాగున్నారా? నేను ఈరోజు నా చివరి కిమో, ఈ దశలో చివరి కిమో తీసుకోవడానికని సిఎంసి హాస్పిటల్కి వచ్చాను. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అదంతా ప్రాసెస్ ఉంది. మీకు నా గత వీడియోలోనే నేను చెప్పాను, ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ల గురించి మోటివేట్ చేద్దాము, వాళ్ళకు ఒక ధైర్యం కల్పిద్దామన్న ఒక ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నాను తప్పించి ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఈరోజైతే నేను ఎప్పుడూ నేను కిమోస్ తీసుకున్నప్పుడు కానీ ఇంతకుముందు అయినప్పుడు కానీ నాకు అంత అవగాహన లేదు. నేను ఎప్పుడు వీడియోలు పెట్టలేదు, ఇప్పుడు కూడా అంత అవగాహన లేదు. ఏదో వీడియో తీసి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను పెడుతున్నాను. ఈరోజు నేను ఉదయాన్నే ట్రైన్ దిగాను. అది బ్లడ్ క్యాన్సర్ రిలాప్స్ అయిన తర్వాత, మళ్ళీ తిరగదోడిన తర్వాత ఇది లాస్ట్ కిమో, ఇంకా ఇంతకు మించి కిమోస్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. సరే, అదన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్వుతూనే ఉందాం, నవ్వుతూనే ఎదుర్కొందాం. యాక్చువల్గా ఈరోజు నాకు కిమో జరగాల్సి ఉంది, ఈరోజు డ్యూ డేట్. బట్ ఏంటంటే నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి, ఇదిగోండి చూడండి, బొగ్గు మీద ఇలా ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం డబ్ల్యూబీసీ కౌంట్స్, న్యూట్రోఫిల్స్ అన్నీ తక్కువ అవడం వల్ల కిమో వాయిదా వేశారు. అలాగే కిమోథెరపీ తాలూకా ట్యాబ్లెట్స్ కూడా ఆపమని చెప్పారు. చెప్పి వేరే డబ్ల్యూబీసీ పెరగడానికి వేరే మందులు కూడా రాశారు. ఆ కిమో నెక్స్ట్ కిమో పోస్ట్పోన్ చేశారు. నేను గత 7 సంవత్సరాల నుంచి ఇదే ఒక దివ్య గెస్ట్ హౌస్ అని వస్తుంటాను. 470 రూపాయలు, ఆ రోజు 450 రూపాయలు, ఈరోజు 470 రూపాయలు రూము తీసుకొని ఇక్కడే ఉంటాను ఎప్పుడు వచ్చినా సరే. ఒకసారి మీకు అది రూమ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి, తర్వాత నా తలకు ట్రీట్మెంట్ డీటెయిల్స్ కానీ ఎలా జరుగుతుంది ఏంటంటే ప్రతిదీ వివరంగా నేను తెలియజేస్తాను. ఒక్కసారి ఏం లేదు, చిన్న రూము ఇదేమి చూడండి.